వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సునీత విలియమ్స్ యావత్ ప్రపంచానికి ఆమె పేరుతో ఆమె యాత్రలతో పరిచయం అక్కర్లేదు. భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయని రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం సునీత విలియమ్స్కు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 6న 2024న బోయింగ్ స్టార్లైనర్ సిబ్బంది క్యాప్సూల్లో 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ISSకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్కి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు భూమి నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో సునీత విలియమ్స్ చిక్కుకుపోయారు. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్లైనర్ రాకెట్లోని ప్రొఫెషనల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్ సునీత విలియమ్స్ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఆమె శిక్షణ పొందుతున్నారు. US స్పేస్ సూట్ పై తనిఖీలతో సహా క్లిష్టమైన నిర్వహణ పనులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సునీత విలియమ్స్ సూట్ తనిఖీలను పూర్తి చేసిన తర్వాత కంటి పరీక్షల కోసం నాసా ఫ్లైట్ ఇంజనీర్ బుచ్ విల్మోర్తో ఆమె జతయ్యారు. అల్ట్రాసౌండ్ 2 పరికరాన్ని ఉపయోగించి కంటి పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు ఒకరి కళ్ళను మరొకరు స్కానింగ్ చేసుకున్నారు. ఇక గ్రౌండ్ ఆధారిత వైద్యులు వారి కార్నియాలు, లెన్స్లు, ఆప్టిక్ నర్వ్స్లను రియల్ టైంలో పర్యవేక్షించారు. ISSలో పరికరాలు జీవన పరిస్థితుల నిర్వహణ సిబ్బందికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ నిక్ హోగ్ మైక్రో ఆర్గే పరిశోధనపై దృష్టి సారించారు. కార్బన్ డయాక్సైడ్ను తొలగించడం, ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం, అంతరిక్ష నౌకలో ఆహార వనరులుగా పనిచేయడం వంటి సామర్థ్యాలను అన్వేషించారు. మైక్రో ఆర్గేలపై మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ప్రభావాలను అధ్యయనం చేయడానికి హేగ్ బయోల్యాబ్లో నమూనాలను ప్రాసెస్ చేశాడు. స్పేస్ ఎక్స్ క్రూ 9 కమాండర్గా హేగ్ తన సిబ్బందితో కలిసి డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి శిక్షణ కోసం స్ప్రింగ్ ఎర్త్ ల్యాండింగ్ను లక్ష్యంగా చేసుకున్నారు. సునీత విలియమ్స్ ఇటీవల మసాచుసెట్స్లోని నిథెంలోని ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులతో వర్చువల్ సెక్షన్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ISSలో తన జీవితం గురించి విషయాలను పంచుకున్నారు. గురుత్వాకర్షణ వాతావరణంలో ద్రవాలు తాగడం వల్ల కలిగే సవాళ్లను వారు వివరించారు. విలియమ్స్ తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 6, 2024న బోయింగ్ స్టార్లైనర్ సిబ్బంది క్యాప్సూల్లో ISSకి చేరుకున్నారు. వారు వాస్తవానికి ఒక వారంలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే క్యాప్సూల్లో బహుళ థ్రస్టర్ వైఫల్యాలు ఎదురయ్యాయి. హీలియం లీక్ అయింది. తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వ్యోమగాములు ISSలో ఉండిపోయారు. విలియమ్స్ ISSని తన సంతోషకరమైన ప్రదేశంగా అభివర్ణించారు. ఆమె అంతరిక్షంలో మొత్తం 431 రోజులు గడిపారు.